నా పేరు సూర్యతేజ. మేము భరతనాట్యం అనే సినిమా తరపున వచ్చాము. నేను డెబ్యూటెంట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. భరతనాట్యం ఈజ్ అ క్రైమ్ కామెడీ ఫిలిం అండ్ ఇదే మా టీం. మా డైరెక్టర్ గారు, మా హీరోయిన్ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ మై కో యాక్టర్ కృష్ణుడు గారు వచ్చాం. సో విజయవాడలో ప్రమోషన్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ హియర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రిసీవింగ్ సో హ్యాపీలీ అండ్ సినిమా వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందని మాకు ఇప్పుడే తెలుస్తుంది. సో చాలామంది సినిమా చూసి ఆనందించే వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ మా సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంజాయ్ లైక్ ఎంటర్టైన్ చేస్తుంది కంపల్సరీ. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ ఆన్ 5th April. హలో, హాయ్, నేను మీనాక్షి గోస్వామి. నేను ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఇది నా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. और చాలా మంచి మూవీ, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, థ్రిల్లర్ ఉంది. చాలా మంచి మంచి ఆర్టిస్ట్ ఉంది ఈ మూవీలో. అండ్ దోర్సాని డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర సార్ ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. और మా టీం ఇక్కడే విజయవాడనా సార్, విజయవాడకి మా మూవీ ప్రమోషన్కి వచ్చారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. చాలా మంచి మూవీ, మంచి టీం, మంచి టెక్నీషియన్స్. థ్యాంక్ యూ అండి. భరతనాట్యం ఫిలిం ప్రమోషన్స్కి ఈరోజు విజయవాడ వచ్చాం. డైరెక్టర్ గారు కేవీఆర్ మహేంద్ర ఫస్ట్ ఫిలిం దొరసాని అనే ఫిలింతో డెబ్యూటెంట్గా యాక్ట్ చేసిన ఆనంద్ దేవరకొండకి చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. చాలా క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ. అలాగే ఇప్పుడు భరతనాట్యం అనే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీతో ఇప్పుడు హీరోగా సూర్యతేజ, అలాగే కొత్త ప్రొడ్యూసర్స్ పాయల్ షరాఫ్ దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక చాలా మంచి చిత్రం అవుతుంది. ఇందులో డైరెక్టర్ గారు నేను మళ్ళీ క్యారెక్టర్స్ చేయాలి అని స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి మళ్ళీ నన్ను ఇందులో ఎంటర్ చేశారు. నిజంగా ఈ ఫిలిం అంతా కొత్తోళ్ళు ప్లస్ మంచి యాక్టర్లు, పెద్ద యాక్టర్లు కూడా అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్, ఇదంతా హర్ష అందరూ ఉన్నారు. డెఫినెట్గా మీ అందరూ ఈ ఫిలిం ఎంటర్టైన్ చేస్తుంది. యూత్ అందరికీ బాగా నచ్చుతుంది భరతనాట్యం అనే మూవీ. విజయవాడలో మాకు మీడియా కానీ లేకపోతే కాలేజెస్లో కానీ చాలా మంచి సపోర్ట్ వచ్చింది. ట్రైలర్ కూడా చాలామంది అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు, సపోర్ట్ చేశారు. డెఫినెట్గా మీ అందరూ కూడా మా ఈ మూవీని ఆశీర్వదిస్తారని. ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ అవుతుంది, మీరు ఆశీర్వదించారని కోరుకుంటున్నాను. నమస్కారం అందరూ. నేను పాయల్ సరాఫ్ పిఆర్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ని. ఇది మా కొత్త ప్రొడక్షన్ హౌస్ పిఆర్ ఫిల్మ్స్ అని పేరుతో. ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్లో ఒక కొత్త మూవీ తీయడం, ఫస్ట్ మూవీ తీయడం, అది కూడా ఒక క్రైమ్ కామెడీ మూవీ. మీరందరికీ చాలా అది ఎంజాయ్ చేపిస్తుంది ఈ మూవీ. చాలా కామెడీ, చాలా థ్రిల్, క్రైమ్, ఫ్యామిలీ మూవీ మీరందరితో చూడొచ్చు. ఇంకా ఇట్స్ యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు ఈ మూవీని. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఈ మూవీ. ఇంకా మా ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి పిఆర్ ఫిల్మ్స్కి కూడా సపోర్ట్ చేయండి, భరతనాట్యం మూవీకి సపోర్ట్ చేయండి. థియేటర్స్లో అందరు 5th Aprilకి వెళ్ళి ఈ మూవీ చూడండి. ఇంకా విజయవాడలో మాకు ఇచ్చిన లవ్, సపోర్ట్, ఇంకా గ్రేట్ ఎనర్జీ కోసం చాలా చాలా థ్యాంక్ యూ. 5th April భరతనాట్యం పిఆర్ ఫిల్మ్స్ తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు కేవీఆర్ మహేంద్ర. నేను దొరసాని మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాను. అదే సినిమాతో ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మిక కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు దానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ ట్రావెల్లో భాగంగా ఇప్పుడు భరతనాట్యం చేస్తున్నాను. ఇందులో సూర్యతేజ, ఏలే, మీనాక్షి న్యూ కపుల్గా ఎంటర్ అవుతున్నారు. బట్ సినిమా నిండా అంతా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్సే ఉంటారు. వైవాహర్ష గారు, అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్ గారు, కృష్ణుడు గారు, టెంపర్ వంశీ గారు, ఇట్లా పెద్ద క్యాస్ట్ హ్యూజ్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఇదివరకు చేసిన క్యారెక్టర్స్, రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా ఇందులో ఒక కొత్తగా కంపోజ్ చేయడం జరిగింది వాళ్ళ క్యారెక్టర్స్ని. అంటే పిల్లర్స్ లాగా ఒక హీరో చుట్టూరా ఉండే ఒక పెద్ద వరల్డ్ ఉంటుంది, ఒక పెద్ద క్రైమ్ వరల్డ్ ఉంటుంది.
సో ఒక ప్రొటగనిస్ట్ అంటే మన పక్కింటి అబ్బాయిలాగా ఉండే హీరో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ తను ఒక డైరెక్టర్ అవ్వాలనే గోల్తో ముందుకు వెళ్తుంటే తనకు ఎదురుపడ్డ క్రైసిసెస్ ఏంటి, దాంట్లో నుంచి ఆయన ఏం స్టెప్ తీసుకొని ఆ క్రైమ్ వరల్డ్లో పడ్డాడు, దాని నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది కథగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఒకవైపు వైవహర్ష గారు కూడా హీరోతో ట్రావెల్ చేస్తూ హ్యూజ్ లాఫ్ ఉంటుందన్నమాట. ఒక 2 గంటల 4 నిమిషాల సినిమా చాలా హిలేరియస్గా కామెడీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే ఒక దొరసాని తీసిన సినిమా డైరెక్టరేనా భరతనాట్యం తీసింది కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ అఫ్కోర్స్ నా సెన్సిబిలిటీస్ ఉంటూనే ఆ కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే టెక్నికల్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సినిమా. వివేక్ సాగర్ గారు మ్యూజిక్ చేశారు, రవితేజ గిరిజాల గారు ఎడిట్ చేశారు, తర్వాత కెమెరామెన్ వెంకట శాఖమూరిని చాలా మంచి నేమ్ ఉన్న కెమెరామెన్. ఇట్లా టెక్నికల్ స్టాండర్డ్స్ ఉంటూ చేసిన సినిమా. అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాగా ఉంటుంది. ప్రొడ్యూసర్ పాయల్ గారి అంటే అన్కండిషనల్ సపోర్ట్తో చాలా బాగా చేయడానికి అవకాశం ఏర్పడింది. అందులో భాగంగా ఇప్పుడు సినిమా కంప్లీట్ చేసేసి ఒక డేట్ లాక్ చేసుకొని April 5th డేట్ లాక్ చేసుకొని ప్రమోషన్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో ఈ సినిమాకి సంబంధించిన 3 సాంగ్స్, టీజరు, ట్రైలరు వెళ్ళి ఉంది. దానికి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. ఆ ఎనర్జీతోనే ఇప్పుడు ఈ 1 వీక్ 10 డేస్ మేము ప్రమోషన్స్లో కాన్సన్ట్రేషన్ చేసి ముందుగా విజయవాడ నుంచి స్టార్ట్ చేశాము. కనకదుర్గమ్మ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా విజయవాడ నుంచి స్టార్ట్ చేసి ఇది వైజాగ్లో ఈ టూర్ ఎండ్ కాబోతుంది. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఆ రిలీజ్ పనుల్లో ఉండబోతున్నాము. సో నేను ప్రామిస్ చేసేది ఏంటంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చుంటే ఏదైతే మనకు ఏమైతే ఆశించి వెళ్తామో థియేటర్కి అది 100% ఈ సినిమా ద్వారా వస్తుంది. అంటే కంటెంట్ బాగుంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అల్టిమేట్గా అది యూనివర్సల్గా సినిమాలు వెళ్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా, ఆ బౌండరీస్ లేకుండా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అందులో ఫిట్ అయ్యే కథని నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. సో మీడియా వైపు నుంచి కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఈరోజు విజయవాడలో, గుంటూరులో కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము, ఒక 2 కాలేజెస్కి వెళ్ళాము. వాళ్ళంతా గ్రేట్ లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. మాకు ఇంకింత ఎనర్జీ వచ్చింది. దాని ద్వారా వీఆర్ వెరీ హ్యాపీ. సో మీరందరూ సపోర్ట్ చేస్తూ April 5th సినిమా చూసి అక్కడ నుంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని, దాని నుంచి ఏ డిసప్పాయింట్మెంట్ ఉండదని నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఇది భరతనాట్యం అంటే ఒక నాట్యానికి సంబంధించిన సినిమా కాదు, ఇది ఒక క్రైమ్ కామెడీ. బట్ ఏంటంటే భరతనాట్యం అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్గా ఉంటుంది. దాని చుట్టూరునే కథ రౌండప్ అవుతుంది. బట్ అది ఈ టైంలో రివీల్ చేయలేము. అది సినిమాలోనే చూస్తే బాగుంటుంది మీకు. సో ఈ సమయంలో చెప్పలేము అది. బట్ భరతనాట్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు మీకు చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా ఇదివరకు చేసిన సినిమాల్లో కాకుండా వేరే క్యారెక్టర్లో ప్లేస్ చేయడం జరిగింది వాళ్ళని. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా క్రైమ్ కామెడీలోనే ఇప్పటి వరకు మన తెలుగులో కావచ్చు, ఇప్పుడు ఓటీటీలో వేరే లాంగ్వేజెస్లో కూడా అన్ని మనం సినిమాలు చూస్తున్నాం. బట్ ఈ పాయింట్తో ఇప్పటి వరకు ఎవరు ఈ పాయింట్తో టచ్ చేయలేదు. సో అది న్యూ పాయింట్గా ఉంటూ అది మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ స్ట్రగుల్ ఎప్పుడూ ఉంటుంది. అంటే రెండూ ఉంటాయి. ఇక్కడ ఒక హ్యాపీనెస్, ఒక కంఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఫైట్ కూడా. కొత్త వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఉంటుంది, కానీ ఏం చేస్తే ఆ డెలివరీ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుంది, మా డైరెక్టర్ అనుకున్నది ఎలా ఎక్స్ప్రెస్ అవుతున్నది వాళ్ళకి తెలియదు. బట్ నాకు అలవాటుగా కూడా అయింది. అక్కడ ఆనంద్ దేవరకొండకి అసలు ఇప్పుడు సూర్యకి తెలుగు తెలుసు, బట్ ఆనంద్కి తెలుగు మాట్లాడటం కష్టమయ్యేది. నేను దొరసాని సినిమా సింక్ సౌండ్లో చేశాను. అది ఒక తెలంగాణ గ్రామంలో జరిగే కథ.
దాన్నే అచీవ్ చేయగలిగాను, ఇది నాకు కష్టం అవ్వలేదు ఇప్పుడు అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే మీనాక్షి అసలు తెలుగు రాదు తనకి, బట్ సినిమాలో కూడా క్యారెక్టర్ నార్త్ ఇండియా నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్న ఫ్యామిలీ నుంచి ఆ క్యారెక్టర్ ఉంటుంది. సో దానివల్ల ఎక్కడో తెలియకుండా తన రియల్ లైఫ్ అండ్ క్యారెక్టర్ మెర్జ్ అవ్వడం వల్ల లిటిల్ బిట్ సేఫ్. బట్ తను టెరిఫిక్గా, తను చాలా కష్టపడి బాగా చేసింది. అంటే వివేక్ సాగర్ గారు లాంటి వ్యక్తులే చేయగలుగుతారు ఈ సినిమాకి. ఇప్పుడు వివేక్ సాగర్ గారు అన్ని సినిమాలు చేయరు, అందరితో వర్క్ చేయరు. తను ఒక వేరే జోన్లో తను ఒక పర్టికులర్ చూజ్ చేసుకొని సినిమాలు చేస్తారు. బట్ ఈ సినిమాకి ఆయన 100% కరెక్ట్ అని చెప్పేసి నేను కొంచెం టైం హోల్డ్ చేసి అయినా కూడా తనతోనే తీసుకోవడానికి ట్రై చేశాను. దట్ ఈస్ ద రీజన్ ఈరోజు బెస్ట్ మ్యూజిక్గా ఉంది. అంటే నాట్ ఓన్లీ సాంగ్స్, బీజిఎం కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ ప్రయత్నం అంటే రెండో ఫిలింగా నేను ఒక హీరోతో చేయబోతున్న టైంలోనే ఒక కరోనా రావడం, అది కొంచెం డిలే అవ్వడం, యాక్సిడెంటల్గా ఈ ప్రాజెక్ట్ జరగడం, అట్లా కొన్ని డిఫరెంట్ రీజన్స్తో మళ్ళీ నేను కొత్త వాళ్ళతో చేయాల్సి వచ్చింది. బట్ అది ఇంటెన్షనల్గా చేసింది కాదు, అది యాక్సిడెంటల్గానే జరిగింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇది ఓటీటీలో చాలా సినిమాలు వస్తున్నప్పటికీ ఇది ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన కైండ్ ఆఫ్ కంటెంట్. అంత హ్యూజ్ హైలో ఉండి ఆడిటోరియంలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన స్కేల్లో ఉండే సినిమా ఇది. వెరీ హ్యాపీ. అంటే దొరసాని థియేటర్లోనే అయింది, అదే పాత్లో ఇది వెళ్తుంది. దానికి ఏం లేదు, అంటే నేను ఓటీటీలో ఏం చూసేలాగా ఊహించలేదు. ఇది థియేటర్లోనే రావాలి, థియేటర్లోనే చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ అక్కడే వస్తుంది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఓటీటీలోకి వస్తుంది, అది చూడని వాళ్ళకి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సారీ, లవ్ ఉంటుంది. అంటే హీరో జీవితంలో చాలా పార్ట్స్ ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, పేరెంట్స్ వైపు సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇంకొక వైపు తనకంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్, తనతో కూడా టార్చరు, వీటన్నిటిలో నుంచి ఉంటుంది. అంటే ఇది లవ్ స్టోరీ అని చెప్పలేము, కానీ ఆ లవ్కి ఎంత పోర్షన్, ఎంత పార్ట్ ఉండాలో అంత పార్ట్ ఈ కథలో ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా షాకింగ్గా కూడా ఉంది. లక్షల్లో ఒకరే అవుతారు, ఆ లక్షల్లో ఒకరిని ఉండడం చాలా వెరీ కొత్తగా ఉంది. యాక్చువల్లీ చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకే. బట్ వచ్చింది, నేను నిలబెట్టుకుంటాను కంపల్సరీ. మంచి సినిమా అందించాము అని అనుకున్నాను, పక్కా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. అంటే స్టోరీ నాదే అండి, నేను స్టోరీ నేనే రాశాను, నేను అనుకొని రాయలేదు. బట్ చేయాల్సి వచ్చింది, అంటే నేను ట్రై చేశాను, బట్ అనుకోకుండా. అంటే అలా ఏం అనుకోలేదు, రాసేటప్పుడు ఒక క్యారెక్టర్ గురించే ఆలోచించాను అనమాట. ఆ క్యారెక్టర్ స్టోరీలో ఇలా ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది, అంటే ఎవరికి సూట్ అవుతుందో చెప్పగలుగుతాను, బట్ ఇలా అనుకొని అయితే రాయలేదు. లేదు, ఫస్ట్ నా హెయిరే ఇలా ఉంటుంది, మన పక్కింటి అబ్బాయి లాగానే ఉండే క్యారెక్టర్ అనమాట. మనం చూసి అరే వీడు ఇట్లా ఉన్నాడేంటి అనే క్యారెక్టర్ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే క్యారెక్టర్. సో వెరీ సింపుల్ అండ్ ఎవరైనా చేయగలుగుతారు, ఎవరైనా జీవించగలిగే క్యారెక్టర్ అనమాట.